మీకు తెలుసా గౌతమ బుద్ధుడి తాత ముత్తాతలు ఎవరో తెలుసా? బుద్ధుడికి శ్రీరామచంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటి? మనం ప్రస్తుతం చరిత్రగా చదువుకుంటున్న బుద్ధుడు జీవించి ఉన్న కాలం వాస్తవమైన కాలమేనా? దీన్ని నిర్ధారించిన చరిత్రకారులు సాధికారికంగా చెప్పిన కాలమేనా ఇది? మనం స్వతంత్ర భారతదేశంలో గొప్ప తత్వవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా గౌతమ బుద్ధుడు శిఖర సమానుడు. సమస్త ఆసియా దేశాల్లో బౌద్ధం ప్రాచుర్యం పొందిన మతం. కాని మనం ఈశ్వర స్వరూపుడిగా కొలిచే బుద్ధుడి కాల నిర్ణయం సాధికారికంగా జరిగింది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బౌద్ధాన్ని అదే పనిగా దశాబ్దం పాటు ప్రమోట్ చేసిన ప్రభుత్వం కూడా దీనిపై ఖచ్చితమైన చారిత్రక పరిశోధన చేయించాలన్న ఆలోచన చేయలేదు. కొందరు యూరోపియన్ చరిత్రకారులు, మరికొందరు భారతీయ చరిత్రకారులు చేసిన పరిశోధనలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే అప్పటికే మన ప్రాచీన చరిత్ర చాలా ముందుకు జరిగింది. బుద్ధుడి కాలం కూడా అదే విధంగా ముందుకు జరిగింది. దీనికి ఆస్థాన చరిత్రకారులు గ్రీకు చరిత్రకారుల గణాంకాలను ప్రాతిపదికగా చేసుకుని బుద్ధుడు క్రీస్తు పూర్వం 5 నుంచి 4వ శతాబ్దాల మధ్య జీవించి ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. గ్రీకు చరిత్రకారులు ప్రధానంగా జాండ్రమెస్, సాండ్రకట్టస్, సాండ్రోసిప్టప్స్లుగా 3 మగధరాజులను ప్రస్తావించారు. మగధరాజు సాండ్రకట్టస్ అలెగ్జాండర్ సమకాలీకుడని చెప్పడంతో యూరోపియన్ చరిత్రకారులు ఆ పేరును బట్టి చరిత్ర నిర్మాణం చేయడం జరిగింది. ప్రముఖ పరిశోధక రచయిత ఈజే రాబ్సన్ తన కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియాలోని ఏన్షియంట్ ఇండియా చాప్టర్లో పేజీ నెంబర్ 469-470 వీటిల్లో గ్రీకులో జాండ్రమెస్, సంస్కృతంలో చంద్రమాస్ అని నిర్వచించారు. ఈ గ్రంథం 1922లో వచ్చింది. సాండ్రకట్టస్ అలెగ్జాండర్ సమకాలీకుడని గ్రీకు చరిత్రకారులు చెప్పారు. యూరోపియన్ చరిత్రకారులు ఈ సాండ్రకట్టస్ను మౌర్య చంద్రగుప్తుడిగా పొరబడ్డారు. భారతదేశంపై దండెత్తి వచ్చిన అలెగ్జాండర్, మౌర్య చంద్రగుప్తుడు ఒకే కాలానికి చెందినవారని నిర్ధారించారు. దీంతో భారతీయ చరిత్ర కాలచక్రం మొత్తం అస్తవ్యస్తమైంది. బుద్ధుడు ఈ నేల మీద నడయాడిన సమయం కూడా మారిపోయింది. దీన్నే మనం ఇవాళ్టికి పాఠ్యపుస్తకాల్లో, వికీపీడియాలో చదువుకుంటున్నాం. దాన్నే చరిత్ర చేసేశాం. నిజానికి మౌర్య చంద్రగుప్తుడే అలెగ్జాండర్ సమకాలీకుడని గ్రీకు చరిత్రకారులు ఎక్కడా చెప్పలేదు. యూరోపియన్ చరిత్రకారులే తప్పుగా అర్థం చేసుకోవడంతో మన చరిత్ర పూర్తిగా మారిపోయింది. సాండ్రకట్టస్ను మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్తుడిగా చెప్పడం కరెక్ట్ కాదు. అతను గుప్తుల వంశానికి చెందిన చంద్రగుప్తుడు. జాండ్రమెస్ లేదా చంద్రశ్రీ అనేవాడు మగధను ఏలిన ఆంధ్ర వంశానికి చెందిన చివరి రాజు. గుప్తుల రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు ఇతని మంత్రి. ఇతని కుమారుడు సముద్రగుప్తుడు మగధ సైన్యంలో మరో జనరల్ గా ఉన్నారు. ఎందుకంటే అలెగ్జాండర్ భారత్ పైకి దండెత్తి వచ్చినప్పుడు మగధ సైన్యం గురించి విచారిస్తాడు. అప్పుడు జాండ్రమెస్ దగ్గర 20 సాయుధ బలగాలు, 2 లక్షల పదాతి దళం, 2000 రథాలు, 4000 ఏనుగులు ఉన్నాయి అని గూఢచారులు చెప్తారు. జాండ్రమస్ అంటే ఆంధ్ర వంశానికి చెందిన చివరి మగధరాజైన చంద్రశ్రీయే. ఆ తరువాత మగధను పరిపాలించిన గుప్త వంశస్థులు తమను తాము ఆంధ్ర భృత్యులుగా చెప్పుకున్నారు. గుప్త వంశ స్థాపకుడైన చంద్రగుప్తుడు చంద్రశ్రీ మంత్రిగా, జనరల్ గా పనిచేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. ఇతను మౌర్య చంద్రగుప్తుడు కాదు. చంద్రశ్రీ తరువాత వారసుడు మైనర్ కావడంతో గార్డియన్ గా ప్రకటించుకున్న చంద్రగుప్తుడు కొద్ది కాలం తర్వాత మైనర్ ను హతమార్చి తనను తాను మగధ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అతని నుంచి గుప్త వంశం మొదలైంది. చంద్రగుప్తుడు తన వారసత్వాన్ని న్యాయంగా పెద్ద భార్య కుమారుడైన సముద్రగుప్తుడికి అప్పగించకుండా చిన్న భార్య కొడుక్కు సంక్రమింపజేయాలని ప్రయత్నించడంతో సముద్రగుప్తుడు నేపాల్ రాజు సహాయంతో తిరుగుబాటుకు ప్రయత్నించాడు. ఇక్కడ నేపాల్ రాజు అంటే అతని తల్లిగారి తండ్రి. ఇదే సమయంలో అలెగ్జాండర్ భారత్ పై దాడి చేశాడు. ఈ తరుణంలో అలెగ్జాండర్ దృష్టికి చంద్రశ్రీ, చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు గురించి తెలిసింది. ఈ పేర్లనే గ్రీకు చరిత్రకారులు అలెగ్జాండర్ ది గ్రేట్ చరిత్రలో ప్రస్తావించారు. వాస్తవంగా సరిగ్గా గుర్తించాల్సిన పేర్లు ఇవి కాగా మన చరిత్రకారులు, యూరోప్ చరిత్రకారులు మాత్రం మహాపద్మనంద లేదా ధననంద, మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్తుడు, అతని కొడుకు బిందుసారుడిగా పొరబడ్డారు. ఈ విధంగా తప్పుగా గుర్తించడం వల్ల మన చరిత్ర ఏకంగా 12 శతాబ్దాలు ముందుకు జరిగింది. భారతదేశంపై అలెగ్జాండర్ దాడి క్రీస్తు పూర్వం 326లో జరిగింది. గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం 327 నుంచి క్రీస్తు పూర్వం 320 వరకు పరిపాలించాడు. కాబట్టి అలెగ్జాండర్ దాడి సమయంలో మగధరాజు మౌర్య చంద్రగుప్తుడు ఎంత మాత్రం కాదు. మహాభారత కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటే భారత యుద్ధం తరువాతి నుంచి మన రాజుల వంశ చరిత్రలు స్పష్టంగా తెలుస్తాయి. వాళ్ల వంశ చరిత్రలను అన్వేషిస్తూ పోతే మహాభారత యుద్ధం నాటి వరకు ఖచ్చితంగా గుర్తించవచ్చు.
మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. అప్పటి నుంచి రాజుల పరిపాలనా కాలాన్ని లెక్కించుకుంటూ వస్తే గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడి కాలం క్రీస్తుపూర్వం 326గా నిర్ధారణ అవుతుంది. హిందూ, బౌద్ధ, జైన ధర్మాలకు సంబంధించిన అన్ని గ్రంథాల్లో, సాహిత్యంలో పేర్కొన్న అన్ని గ్రంథాల్లో అన్ని ఘటనలు, సందర్భాలు కూడా ఈ సంవత్సరంతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయి. భారతీయ చరిత్రను గణించడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మినహా మరో ఆధారం మనకు లభించదు. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగిన మహాభారత యుద్ధం ముగిసిన తరువాత 10వ రోజున ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుంచి యుధిష్ఠిర శకం మొదలైంది. ధర్మరాజు 36 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు. 37వ సంవత్సరంలో యుధిష్ఠిర శకం ముగిసింది. శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది. అదే క్షణం అంటే మేషరాశిలో 7 గ్రహాలు కలిసిన సందర్భం నుంచి కలియుగం మొదలైంది. అదే సంవత్సరంలో ధర్మరాజు తన మనవడు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి సోదరులు, భార్య ద్రౌపదితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. ఈ యాత్ర 25 సంవత్సరాలు సాగింది. 26వ ఏట నిర్యాణం చెందాడు. భారతీయ ఖగోళ శాస్త్ర గణాంకాలు ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైనవిగా ఉన్నాయని ఫ్రెంచ్ ఆస్ట్రోనామాస్ బెయిలీ పేర్కొన్నాడు. ముఖ్యంగా క్రీస్తుపూర్వం 3102 సంవత్సరం ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2:27:30 కలియుగం ప్రారంభమైంది. ఆ సమయంలో 7 గ్రహాలు మేషరాశిలో ఉన్నాయి. యుధిష్ఠిరుడు చనిపోయింది క్రీస్తుపూర్వం 3076లో. అప్పటి నుంచి మరో శకం మొదలైంది. దీన్ని సప్తర్షి శకం లేదా లౌకిక శకం అని పిలిచారు. ఈ రోజుకు కూడా కాశ్మీర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఈ సప్తర్షి శకాన్నే పాటిస్తూ ఉన్నారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ భూలర్ కలియుగం ప్రారంభం సప్తర్షి శకాన్ని చాలా స్పష్టమైన గణాంకాలతో నిరూపించాడు. These facts are sufficient to prove that P. Dayaram's statement regarding the beginning of the Saptarshi era is not an invention of his own, but based on the general tradition of the country. I do not doubt for a moment that the calculation which throws the beginning of the Saptarshi era back to 3076 BC is worth no more than that which fixes the beginning of the Kali Yuga in SHH BC. But it seems to me certain that it is much older than Kalhana's time, because his equation 24 equals to 1070 agrees with it. That is 4224 Laukika era equals to 1070 Salivahana era. It may therefore be safely used for reducing with exactness the Saptarshi year, months and days mentioned in his work to years of the Christian era. The results which will be thus obtained will always closely agree with those gained by General Cunningham, who did use the right key. Pages 264 to 268 of Indian Antiquary, Volume 6. దీంతో కలియుగం క్రీస్తుపూర్వం 3102, సప్తర్షి శకం 3076, కలియుగానికి 36 ఏండ్ల ముందు మహాభారత యుద్ధం జరిగిందని స్పష్టమవుతుంది. ఈ 3 శకాలు మన దేశంలో చాలా ప్రాచీనమైనవి, చాలా ఏండ్లపాటు అనుసరించినవే. వీటి ఆధారంగా చాలా ప్రాంతాల్లో పంచాంగాలు తయారు చేసేవారు. కానీ యూరోపియన్ చరిత్రకారులు మన దేశానికి ఒక ప్రామాణికమైన కాల పరిణామ శకం లేదంటూ అలెగ్జాండర్ దాడి చేసిన సమయం నుంచి లెక్కలు వేసుకుంటూ వచ్చారు. గ్రీకు చరిత్రకారులు చెప్పిన శాంట్రకాట్టస్ను మౌర్య చంద్రగుప్తుడని భావించారు. వాస్తవానికి అలెగ్జాండర్ సమకాలికులు మగధను పాలించిన ఆంధ్ర వంశానికి చెందిన చంద్రశ్రీ, గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు కాగా మౌర్య చంద్రగుప్తుడే అలెగ్జాండర్ సమకాలికుడంటూ అతడి కాలాన్ని 1200 సంవత్సరాలకు ముందుకు తీసుకువచ్చి క్రీస్తుపూర్వం 322లో తెచ్చిపెట్టారు. దీన్ని ఆధారంగా చేసుకునే మనవాళ్లు మిగతా చరిత్రనంతా నిర్మించుకుంటూ వచ్చారు. దీనివల్ల గౌతమ బుద్ధుడి కాలం కూడా యూరోపియన్ చరిత్రకారుల పుణ్యమా అని వక్రీకరణ జరిగింది. మహాభారత యుద్ధం జరిగిన అనంతరం నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన రాజుల పరిపాలనా కాలాన్ని గణించుకుంటూ వస్తే ఇక్ష్వాకు వంశానికి చెందిన శుద్ధోధనుడు కాలం వస్తుంది. ఈ శుద్ధోధనుడే గౌతమ బుద్ధుని తండ్రి. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138, ఇక్ష్వాకు వంశానికి చెందిన బృహద్బల కుమారుడు బృహత్క్షణ పట్టాభిషేకం యుద్ధం జరిగిన సంవత్సరంలోనే జరిగింది. ఆ తరువాత 30 మంది రాజుల కాలం సుమిత్ర అనే రాజుతో ముగుస్తుంది. ఆ తరువాత 30 మంది రాజుల కాలం క్రీస్తుపూర్వం 1504తో ముగుస్తుంది. ఈ 30 మంది రాజులలో సుమిత్ర అనే రాజు మగధ నందవంశానికి చెందిన మహాపద్మనందుడి పట్టాభిషేకం క్రీస్తుపూర్వం 1634లో జరిగింది.
గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఇందుకోసం ఇక్ష్వాకు వంశవృక్షాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ వైవస్వత మనువు 7 మనువుల్లో ఒకడు. ఇతనికి 10 మంది సంతానం. వీరిలో మొదటివాడు ఇక్ష్వాకుడు. ఇతను 28వ మహాయుగంలోని కృతయుగం చివరలో రాజ్యం పాలించాడు. ఆ తరువాత ఇతని వారసుల పేర్లను వరుసగా గనక మనం గమనిస్తే ఇక్ష్వాకు, వికుక్షి, కకుస్త, పృతు, దృసాదస్య, ఆంధ్ర, యువనస్వ, శ్రావస్తి, బృహదస్వ, కువలయస్వ, దృఢస్వ, హరియస్వ, నికుంభ, సంహతస్వ, కృషస్వ, ప్రసేనజిత్, యువనస్వ, మాంధాత, అంబరీష, సంభూతి, అనరణ్య, హరియస్వ, సుమతి, త్రిధన్వ, త్రయారుణి, సత్యవ్రత, హరిశ్చంద్ర, లోహిత, హరిత, చంచు, వినయ, రురుక, బాహు, సగర, అసమంజస, అంశుమంత, దిలీప, భగీరథ, శృత, నభాగ, అంబరీష, ఆయుతయు, ఋతుపర్ణ, సర్వకామ, సుధామ, సౌదాస, అస్మాక, ములక, శతారస, ఇడాబిడ, కృషకర్మ, దిలీప, దీర్ఘబాహు, రఘు, అజ, దశరథ, శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి మధురను ఏలాడు. ఇతని కొడుకులు సుబాహు, సూరసేనులు వారసులుగా కొనసాగారు. లక్ష్మణుడి కుమారులు అంగద, చంద్రకేతులు హిమాలయ ప్రాంతాలను ఏలారు. వీరికి అంగదపురం, చంద్రచక్రపురం రాజధానులుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఇప్పుడు నేపాల్ అని పిలుస్తున్నారు. భరతుడి కుమారులు తక్ష, పుష్కర గాంధార రాజ్యాన్ని పాలించారు. తక్షకు తక్షశిల, పుష్కరకు పుష్కరవసి రాజధానులుగా ఉన్నాయి. రాముడి కొడుకులు లవకుశులు కోసలకు రాజులయ్యారు. దక్షిణ కోసలను కుశుడు, ఉత్తర కోసలను లవుడు పాలించారు. ఇక కుశుడి వంశరాజుల పరంపర గనక మనం చూసినట్లయితే కుశ, అతిథి, నిషధ, నల, నభ, పుండరీక, క్షేమధన్వ, దేవానిక, అహినగుణ, పరియాత్ర, దలరాజ, బాలరాజ, ఉలూక, వజ్రనాభ, శంఖణ, ఉసితస్వ, విశ్వసహ, హిరణ్యనాభ, పుష్పక్ష, ధ్రువసంధి, సుదర్శన, అగ్నివర్ణ, శీఘ్రనామక, మరు, ప్రభు, సుసంధి, సహస్వంధ, విసృత, బృహద్బల. బ్రహ్మాండ పురాణం ఉపోద్ఘాత పాదం 4వ అధ్యాయం. బృహద్బలుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో చనిపోయాడు. అతని కొడుకు బృహదక్షిణ ఆ తరువాత రాజు అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి తిరిగి ఇక్ష్వాకు వంశ రాజుల పేర్లను పరిశీలిద్దాం. బృహదక్షణ, ఉర్యక్ష, వాస్తవ్యూహ, ప్రతివ్యోమ, దివాకర, సహదేవ, బృహదస్వ, భానురథ, ప్రతితస్య, సుప్రతీక, మరుదేవ, సునక్షత్ర, కిన్నర, అనాథరక్ష, సుప్రణ, అమిత్రజిత్, బృహద్భుజ, ధర్మి, కృతంజయ, రణంజయ, సంజయ, శాఖ్య, శుద్ధోధన, సిద్ధార్థ అంటే గౌతమ బుద్ధుడు, రాహుల సిద్ధార్థుని కొడుకు ఇతను, ప్రసేనజిత్తు, కాహుద్రక, కుందక, సురథ, సుమిత్ర. ఇక్ష్వాకునామయం వంశః సుమిత్రాంతో గమిష్యతి. ఇక్ష్వాకు వంశం సుమిత్ర రాజుతో అంతమైంది. అంటే మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138 నుంచి క్రీస్తుపూర్వం 1634 వరకు ఈ వంశం కొనసాగింది. బుద్ధుడు మగధకు 31, 32, 33వ రాజులైన క్షేమజిత్, బింబిసార, అజాతశత్రులకు సమకాలికుడు. అజాతశత్రు పట్టాభిషేకం సమయానికి బుద్ధుడి వయస్సు 72 ఏండ్లని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. ప్రాచీన గ్రంథాల ప్రకారం అజాతశత్రు పట్టాభిషేకం క్రీస్తుపూర్వం 1814లో జరిగింది. When Ajatasattu came to the throne of Magadha, Gautama was 72 years old, but his genius still shone bright and clear. The Heritage of Indian Series, Gautama Buddha, page number 70, by Kenneth T. Sanders, edition 1922. Buddha left the body in 1807 BC at Kusinara, owing to dysentery resultant upon an undigestible food offered to him by a devotee at the town Pava. The Buddhistic works also say that Buddha lived for 80 years. Gautama was now 79 years old. He continued his ministry of preaching and teaching, revisiting his favoritic hunts. Ibid, page number 76. బుద్ధుడు క్రీస్తుపూర్వం 1807లో పావాలో ఉన్న కుసినారలో శరీరాన్ని విడిచిపెట్టాడు. జీర్ణము కాని ఆహారం స్వీకరించడం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్య వల్ల బుద్ధుడు నిర్యాణం చెందాడు.
ఆయన 80 సంవత్సరాలు జీవించినట్టుగా బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. ఇక్ష్వాకు వంశానికి చెందిన కోసల రాజ్యం కాల పరిణామంలో చిన్న చిన్న రాజ్యాలుగా విడివడింది. దీనివల్ల చాలామంది రాజులు రాజధానులు వచ్చాయి. వీటిలో దేనికి కూడా అయోధ్య రాజధానిగా లేదు. వీటిలో కొన్ని చిన్న చిన్న వంశాలు నెలకొన్నాయి. పావమల్ల క్షత్రియ, కుసినారమల్ల క్షత్రియ, వైదేహ, వజ్య, వైశాలి, లిచ్ఛవి క్షత్రియులు. వీరి గోత్రనామం వశిష్ఠ. శాక్య, లిచ్ఛవి తదితర వంశాలు గౌతమ గోత్రనామం కలిగినవారు. థిరభుక్త, కోలియ క్షత్రియులు వైగ్రపాద గోత్రం కలిగినవారు. బుద్ధుడు ఈ శాక్య క్షత్రియుడు. శాక్యముని మహాభారత యుద్ధం తరువాత పరంపరలో 22వ రాజు. పశ్చిమ కోసలకు రాజుగా ఉన్నాడు. దీనికి కపిలవస్తు రాజధానిగా ఉంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. శుద్ధోధనుడు శాక్యుడి కొడుకు. ఇతని భార్యలు మాయ, ప్రజాపతి. మాయకు పుట్టినవాడే గౌతమ బుద్ధుడు. జనరల్ కన్నింగం, మిస్టర్ క్లారియల్ కపిలవస్తు నగరాన్ని కనుగొన్నారు. నేపాల్లోని బస్తీ జిల్లాలో కపిలవస్తు ఉంది. ఫైజాబాద్కు అంటే ప్రస్తుతం అయోధ్య ఉన్న జిల్లా ఈశాన్యంలో 25 మైళ్ల దూరంలో, నేపాల్లోని బస్తీ పట్టణానికి వాయువ్యంలో 12 మైళ్ల దూరంలో ఉంది. వారణాసికి 120 మైళ్ల దూరంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కొనసాగిన ఇక్ష్వాకు వంశంలో శుద్ధోధనుడు 23వ రాజు. అతని కొడుకు సిద్ధార్థుడు రాజరిక జీవితాన్ని వదిలేసి 29వ ఏట జ్ఞానం కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. 6 ఏండ్ల తర్వాత ఆయనకు జ్ఞానం ఉదయించింది. అతని కొడుకు రాహులుడు 25వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత మరో 5 రాజులు ఇక్ష్వాకు వంశాన్ని పాలించారు. మహాభారత యుద్ధం తరువాత ఇక్ష్వాకు రాజులు 1504 సంవత్సరాలు పరిపాలించారు. క్రీస్తుపూర్వం 1994 నుండి క్రీస్తుపూర్వం 1954 మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించిన మగధ వంశంలోని 28వ రాజు శిశునాగా ఇక్ష్వాకు వంశంలోని 20వ రాజు అయిన రణంజయకు సమకాలీకుడు. క్రీస్తుపూర్వం 1951 నుండి క్రీస్తుపూర్వం 1918 మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించిన మగధ వంశంలోని 29వ రాజు అయిన కాకవర్ణ ఇక్ష్వాకు వంశంలోని 21వ రాజు అయిన సంజయకు సమకాలీకుడు. క్రీస్తుపూర్వం 1918 నుండి క్రీస్తుపూర్వం 1892 మధ్యకాలంలో మగధ రాజ్యాన్ని పరిపాలించిన 30వ మగధ రాజు క్షేమధర్మకు ఇక్ష్వాకు వంశంలోని 22వ రాజు అయిన శాక్యకు సమకాలీకుడు. క్రీస్తుపూర్వం 1892 నుండి క్రీస్తుపూర్వం 1852 మధ్యకాలంలో మగధ రాజ్యాన్ని పరిపాలించిన 31వ రాజు అయిన క్షేమజిత్ ఇక్ష్వాకు వంశంలో గల 23వ రాజు అయిన శుద్ధోధనకు సమకాలీకుడు. ఇక సిద్ధార్థ పుట్టుక క్రీస్తుపూర్వం 1887. క్రీస్తుపూర్వం 1852లో సిద్ధార్థుడు కాస్త బుద్ధుడిగా మారాడు. క్రీస్తుపూర్వం 1852 నుంచి 1814 వరకు రాజ్యాన్ని పరిపాలించిన బింబిసార, అదేవిధంగా క్రీస్తుపూర్వం 1814 నుంచి క్రీస్తుపూర్వం 1787 మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించిన అజాతశత్రు కాలంలో బుద్ధుడు తన ధర్మాలను ప్రజలకు బోధించాడు. అంటే ఇక్కడ బింబిసార, అజాతశత్రువులు బుద్ధుడికి సమకాలీకులు అన్నమాట. ఇక బుద్ధుడి జననం క్రీస్తుపూర్వం 1887. బుద్ధుడు రాజ్యం వదిలేసిన సంవత్సరం క్రీస్తుపూర్వం 1858. జ్ఞానం కోసం అన్వేషించిన సంవత్సరాలు క్రీస్తుపూర్వం 1858 నుంచి క్రీస్తుపూర్వం 1852 మధ్యకాలంలో బుద్ధుడు జ్ఞానం కోసం అన్వేషించాడు. క్రీస్తుపూర్వం 1852 నుంచి క్రీస్తుపూర్వం 1807 మధ్యలో బుద్ధుడు తన జ్ఞానాన్ని ప్రజలకు పంచాడు. ఇక మొత్తం మీద క్రీస్తుపూర్వం 1887 నుంచి క్రీస్తుపూర్వం 1807 మధ్యకాలంలో మొత్తం 80 సంవత్సరాలు బుద్ధుడు జీవించిన కాలం. మహాభారత కాలం నుంచి రాజుల పరిపాలనా కాలాన్ని ఈ విధంగా ఖచ్చితంగా లెక్కించుకుంటూ వస్తే గౌతమ బుద్ధుడి దగ్గరకు వచ్చే సమయానికి క్రీస్తుపూర్వం 19వ శతాబ్దం అవుతుంది. పాశ్చాత్య చరిత్రకారులు మాత్రం బుద్ధుడి కాలాన్ని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం అని నిర్ధారించారు. దీనివల్ల మన చరిత్ర మొత్తం తప్పుగా రికార్డయింది. దీన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం ఎంత మాత్రం జరగలేదు. రామం భజే శ్యామలం. జై శ్రీరామ్.